సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'కాంతార' చాప్టర్ 1 మంచి వసూళ్లైతే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్ట్ చేయడం మనం చూస్తూ వస్తున్నాం సార్. 6 రోజుల్లో 400 కోట్ల క్లబ్‌లోకైతే జాయిన్ అయిపోయింది. సో, మరి 500 కోట్ల క్లబ్‌లోకి రీచ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఇది 1000 కోట్లు కొట్టగలిగే సత్తా ఉందని చెప్పేసి అందరూ కూడా భావించారు. మరి ఇప్పుడు అంత దూరం వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడట్లేదు. మరి ఎందుకు 1000 కోట్ల మార్క్ రీచ్ అవ్వట్లేదు ఈ సినిమా? మరి 500 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా సార్? ఏ విధంగా చెప్తారు కలెక్షన్స్ గురించి? అంటే కంపారిటివ్‌గా కలెక్షన్స్ బానే ఉన్నాయి అన్ని చోట్ల. హ్మ్. బెంగుళూరు లాంటి చోట్ల అయితే అది 'బాహుబలిని' క్రాస్ అయింది అని చెప్తున్నారు. 'బాహుబలి 2'ని క్రాస్ చేసిందని చెప్తున్నారు. హ్మ్. మరి ఓవరాల్‌గా అంటే దేనికైనా హిందీ బెల్ట్ పెర్ఫార్మన్సే కీలకం. హ్మ్. హిందీ బెల్ట్‌లో ఎంత కలెక్ట్ చేయగలదు అనేది రెస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇది అది మిక్స్ అయినప్పుడు వచ్చే ఫిగరే 1800 కోట్లు గాని, లేకపోతే 'పుష్ప 2' రిపోర్ట్ చేసినటువంటి నంబర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా 1850 జస్ట్ క్రాస్ అయ్యారు అంతే. క్రాస్ అయ్యామని చెప్పారు. కాబట్టి ఇవి మ్యాచ్ అవ్వాలంటే ఓవరాల్గా హిందీ బెల్ట్లో భారీ వసూళ్లు రావాలి. హ్మ్. మరి 'కాంతారాకి' హిందీ బెల్ట్లో ఉన్న రిసెప్షన్ ఏమిటి అనే దాన్ని బట్టి దాని మూమెంట్ ఆధారపడి ఉంటుంది. హ్మ్. ప్రస్తుతానికైతే పర్వాలేదు అనే వాతావరణం ఉంది దానికి హ్మ్. అన్ని చోట్ల. తెలుగు మార్కెట్కి వచ్చేసరికి ఓజీ నుంచి అంటే ఓజీ సినిమా మొదట వాళ్ళు అభిమానులు విపరీతంగా చూస్తారు. సినిమా అయిపోయింది, అది ఆ హడావిడి ముగిసింది. అక్కడ ముగిసిన తర్వాత రన్ రావాలి, రేట్లు తగ్గించాక మిడిల్ క్లాస్ వాళ్ళు వెళ్ళాలి. మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు, అంతకంటే దిగువ తరగతుల వాళ్ళు థియేటర్ వైపు కదలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు మూవ్ కావట్లే. వాళ్ళలో యూత్ సెక్షన్ చాలా వరకు కూడా సినిమా డౌన్లోడ్ చేసుకుని చూస్తారు, అయిపోయింది. సో వాళ్ళు ఇక్కడ నుంచి ఓటీటీకి కూడా వెళ్ళాలి. ఓటీటీకి కూడా వెళ్లకుండా ఈ వీళ్ళు కొంతమంది గౌరవప్రదంగా సినిమా చూద్దాం ఏదో ప్లాట్ఫామ్ మీద అనుకునేవాళ్ళు ఓ ఇది ఓజీ కూడా వద్దులే, అయిపోయింది కదా ఆల్రెడీ, కాబట్టి అది వచ్చినప్పుడు ఓటీటీలో చూద్దాం, ఈ లోపు సరదాగా 'కాంతారా' చూద్దాం అనే వాతావరణంలోకి షిఫ్ట్ అయ్యారు. హ్మ్. షిఫ్ట్ అయిన తర్వాత చాలా వరకు ఆడియన్ వేవ్ అటువైపు మరలింది, 'కాంతారా' వైపు. అందుకని తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు మంచి నెంబరే క్రియేట్ చేయగలిగారు. జాతీయ స్థాయిలో నిజానికి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటే నెక్స్ట్ వీక్కి ఆయన అనుకున్నట్టుగా టార్గెట్ రీచ్ అవడానికి కొంత అవకాశం ఉంది. హ్మ్. 700 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండింది. ఓకే. ప్రస్తుతం 500 అంటే ఇంకో 300 కనుక వాళ్ళు చేయగలిగితే అవకాశం ఉంది. ఎందుకంటే 5వ తారీఖు వరకు సినిమా లేదు, డిసెంబర్ 5వ తారీఖు వరకు పెద్ద పెద్ద అంటే భారీ సినిమాలు ఏం లేవు పెద్దగా. సో నెమ్మదిగా లాగచ్చు. లాగటానికి సంబంధించి చాలా హెవీ పీరియడే ఉంది. అంత ఈ మధ్యలో వచ్చే భారీ సినిమాలు ఏవి కనిపించడం లేదు. ఇతని సినిమా ఒకటి ఉంది, రవితేజ. 'మాస్ యాదవ్'. రవితేజ మాస్ జాతర ఉంది. తర్వాత అదే దానికి పోటీగా 'బాహుబలి' అవును. ఎపిక్. ఎపిక్ రిలీజ్ చేస్తున్నారు. హ్మ్. ఆ రెండు ఒక నెల హడావిడి చేయొచ్చు. ఆ రెండు హడావిడి చేసినప్పుడు ఈ సినిమా సస్టైన్ అవుతుందా అనేది చూడాలి. హ్మ్. ఈ లోపే భారీగా వాళ్ళు కలెక్ట్ చేయగలిగితే చేసేస్తారు. హ్మ్. ఎటు చూసినా కానీ 500 మార్క్ ఈజీగానే రీచ్ అయిపోతారు, అది ఇష్యూ కాదు. హ్మ్. 700 to 800 crore గనక వెళ్ళగలిగితే పాన్ ఇండియా మార్కెట్లో ఒక బలమైన ప్రజెన్స్ చూపించిన వాళ్ళు అవుతారు. హ్మ్. రిషబ్ శెట్టి, వసంత్ రుక్మిణి, ఈ తదితరులందరూ కలిసి, రుక్మిణి వసంత్ హ్మ్. వీళ్ళందరూ కలిసి చేసిన కష్టం ఆ మేరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హ్మ్. మరి ఆ మేరకు నడపగలరా అనేది చూడాలి. అంటే ఈ సినిమాకి సంబంధించి బయట చర్చలు పాజిటివ్గానే నడుస్తున్నాయి ఇంకా. హ్మ్. అంటే చాలా మంది సినిమాని వ్యతిరేకించాల్సి ఉన్న వాళ్ళు కూడా హ్మ్. పాజిటివ్గా రియాక్ట్ అవ్వటం అనేది ఎందుకు అని వాకప్ చేస్తే విజువల్ గ్రాండియర్కి కనెక్ట్ అయ్యారు. ఓకే. విజువల్ గ్రాండియర్కి కనెక్ట్ అయ్యి కంటెంట్లో దొరికినటువంటి లోపాలని కొంచెం పక్కకి నెట్టే ప్రయత్నం చేశారు. హ్మ్. అందుకని కొంచెం పాజిటివ్ రివ్యూసే వచ్చినాయి. సినిమాకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏమీ లేదు. హ్మ్. అందుకని కొంత ముందుకు నడిచే ఛాన్స్ అయితే ఉంది ఈ సినిమాకి. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్ట్లో కొంచెం ఏదైనా రైజ్ అవుతుందో చూడాలి. హ్మ్. అక్కడ ఇంకా రైజ్ మూమెంట్లోకి రాలేదు. సో నెమ్మదిగా మూవ్ అవుతోంది. హ్మ్.
పాత ఇమేజ్ మీద నడుస్తుంది, కొత్త ఇమేజ్ దానికి కొత్తగా యాడ్ చేసింది ఏమీ లేకపోవడం వల్ల అలా వెళ్ళిపోతుంది సినిమా కాంతార. నా అంచనా ప్రకారం మ్యాక్సిమం 7 వరకు ఎడుతుంది అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.